రాజశేఖరం పోస్ట్ అంతటిలోనూ జయంతి దృష్టిని ఆకర్షించేవి ఇన్విటేషన్స్. అవి రకరకాలు. రోజుకు కనీసం 3-4 ఉంటాయి. సంగీత సమ్మేళనాలు, సాహిత్య సభలు, డిన్నర్ పార్టీలు, టీ పార్టీలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు, క్రికెట్ మ్యాచ్లు అన్నీ రకరకాలుంటాయి. శేఖరం చాలా వాటిని చూసి పక్కన పడేస్తాడు. ఆ పడేసిన వాటిలో జయంతి తనకు కావలసిన వాటిని, ముఖ్యంగా డ్యాన్సులవి, నాటకాలవి తీసి పక్కన పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లేది. అలా తీసుకెళ్లిన వాటిలో సునంద తను కలిసి వెళ్లేవాళ్లు. మీ కొత్త ఆఫీసర్ చాలా పలుకుబడి కలవాడులా ఉన్నాడే అనేది సునంద. ఆఫీసు రానకతన్ని అనేది జయంతి. ఏ ఎందుకని అడిగేది సునంద. ఆఫీసర్లలో ఉండే అధికారం, డాబు, దర్పం అతనిలో లేవు అంది జయంతి. ఓహో, అయితే ఏమనమంటావు మరి నవ్వుతూ అనేది సునంద. నాకు తెలీదు. పోనీ నా థ్యాంక్స్ చెప్పు. మంచిదానివే. అసలు నేను ఈ ప్రోగ్రామ్స్కి వెడుతున్నట్టే ఆయనకి తెలియనే తెలీదు. ఏ తెలిస్తే ఒప్పుకోడా? అదేం కాదు, ఏమీ అనడనుకుంటా. కానీ నాకిష్టం లేదు అంది జయంతి. ఎంత వయసుంటుంది ఆయనకి హఠాత్తుగా అడిగింది సునంద. ఏమో నాకు తెలీదు. ఎందుకు అర్థం కానట్టు అడిగింది జయంతి. ఆయన పేరు చెప్పినప్పుడల్లా నీ మొహం అదో మాదిరిగా అయిపోతోందిలే అందుకని చిలిపిగా నవ్వింది సునంద. చీచి, జయంతి మొహం ఎర్రబడింది. సునంద పక్కపక్క నవ్వింది. శేఖరం లేడు. బొంబాయి వెళ్ళి దాదాపు 10 రోజులవుతుంది. జయంతి ఆ రోజు మామూలుగా వచ్చి ఆఫీసు గదిలో కూర్చొని ఉత్తరాలు తెరిచింది. ఉత్తరాలన్నిటితో పాటు తన పేరు మీద ప్రత్యేకంగా ఓ కవరుంది. అవసరమైన పనులేమైనా ఉంటే వాటికనుగుణంగా ఏ ఏ చర్యలు తీసుకోవాలో సూచిస్తూ శేఖరం అప్పుడప్పుడు ఇలా రాయటం అలవాటే. జయంతి కవరు తెరిచి చూసింది. అందులో ఇలా ఉంది. జయంతి, ఎల్లుండో ఆవలెల్లుండో నీ పుట్టినరోజని ఆ రోజు సెలవు ఇమ్మని నువ్వు అడిగినట్టు జ్ఞాపకం. ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహితులతో పాటు చాలా సరదాగా షాప్కి వెడితే అక్కడ ఓ మంచి చీర కనిపించింది. నాకది చూస్తూనే చాలా నచ్చింది. నీకు కూడా నచ్చుతుందనే అనుకుంటా. ఆ చీరని ఈరోజు విమానంలో పార్సిల్ ద్వారా పంపిస్తున్నాను. దాని రసీదు ఈ కవర్లో పెట్టి పంపిస్తున్నాను. ఈ రసీదు తీసుకెళ్లి బషీర్ బాగ్లో ఉన్న ఎయిర్లైన్స్ వాళ్లకి చూపిస్తే నీకు చీర ఇస్తారు. నువ్వెళ్ళి తెచ్చుకో. పరిచయస్తులకి, బాగా తెలిసిన వాళ్లకి, దగ్గర స్నేహితులు అని భావించే వాళ్లకి ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం సహజంగా అందరికీ అలవాటే అయి ఉంటుంది. దీని గురించి ఏవేవో ఊహించక, పెద్దగా ఆలోచించక పుట్టినరోజుకి చీర కట్టుకొని సరదాగా కాలం గడుపు. ఇట్లు రాజశేఖరం. జయంతి తన కళ్ళని తానే నమ్మలేక ఉత్తరాన్ని తిప్పి తిప్పి 4 సార్లు చదివింది. చదువుతూ ఉండగానే మొహం ఎర్రబడింది. బహుమతులివ్వటం అనేది ఆయనకి అలవాటై ఉండవచ్చు. అది అతనికి సామాన్యం కావచ్చు. కానీ అలా తీసుకోవటం తనకు అలవాటు లేదే. ఈ సంగతి శేఖరానికి ఎలా తెలుస్తుంది? తెలిసేదేముంది? రసీదు పక్కన పడేసి ఎయిర్లైన్స్కి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఆ చీర అక్కడే ఉంటుంది. కానీ జయంతికెందుకో ధైర్యం చాలలేదు. అతనంతగా ఊపిరి సలపని పనులలో ఉండి కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని కావాలని పంపాడు కదా. ఇలాంటి ప్రత్యేకత కోసమేగా తను ప్రతిక్షణం బాధపడేది. జయంతి మర్నాడు చీర తెచ్చుకుంది. ఇంటికి వస్తూనే శేఖరానికి అంతగా నచ్చిన చీర ఏమిటబ్బా అనుకుంటూ ఆత్రంగా విప్పి చూసింది. మడత విప్పగానే ఆ చీర జయంతి మనసుని దోచేసుకుంది. లేత గులాబీ రంగులో, అంచు దగ్గరగా 4 వేళ్ల వెడల్పున్న ఆకుపచ్చ రంగులో సన్నటి తీగలు, ఆకులు ఉన్న లేసు సున్నితంగా చక్కటి పనివాడితనాన్ని చూపిస్తోంది. పల్చగా, మెత్తగా, గుప్పిట్లో ఇమిడిపోయేలా ఉన్న ఆ చీరను కట్టుకోవటానికి ఇంకో రోజు ఆగాలంటే జయంతి మనసు ఆగలేదు. చీర విప్పి పరీక్ష చేస్తుండగా దాని మడతల్లో నుంచి కార్డు ఒకటి జారి జయంతి పాదాల దగ్గర పడింది. జయంతి వంగి దాన్ని తీసి చూసింది. పుట్టినరోజు శుభాకాంక్ష తెలిపే కార్డు. కార్డు మీద కనిపిస్తున్న అందమైన సరస్సులో చక్కటి నావ, హంసాకారంగా ఉన్న ఆ నావలో వెనక్కు జారగిలబడి రాజకుమార్తెలా టీవీగా కూర్చొని దూరంగా ఎక్కడో పరధ్యాసగా చూస్తున్న అందమైన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎదురుగుండా చుక్కాని దగ్గర వంపులు తిరిగి బలంగా ఉన్న శరీరంతో అమ్మాయి వైపే పరీక్షగా చూస్తున్న అబ్బాయి. జయంతికెందుకో చీర కంటే ఈ కార్డు మరీ నచ్చింది. కార్డు తిప్పి చూస్తే వెనక పుట్టినరోజు శుభాకాంక్షలతో రాజా అని ఉంది. రాజా. జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. ఒకసారి ఎప్పుడో ఆప్తులు, దగ్గరవాళ్లు రాజా అని, పరిచయస్తులు, దూరంగా తెలిసిన వాళ్ళు శేఖరం అని పిలుస్తారని అతను చెప్పినట్లు జ్ఞాపకం. అయితే తను ఆప్తురాలా? పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు మామూలు కంటే హుషారుగా లేచిన జయంతి
బామ్మ చెప్పిన ప్రకారం బుద్ధిమంతురాలిలా తలంటి పోసుకొని కొత్త చీర కట్టుకొని దేవుడికి నమస్కారం చేసింది. ఆ తర్వాత వంగి బామ్మ పాదాలకి నమస్కారం చేసి లేవబోతుండగా టప్మని తల మీద నీళ్లు పడటంతో బామ్మ అంటూ కంగారుగా తలెత్తబోయిన మనవరాలిని ఆవిడ చప్పున దగ్గరగా లాక్కొని గుండెలకి అదుముకుంది. ఈ సంవత్సరమైనా నువ్వు ఇంటిదానివవ్వాలి అన్నారు. జయంతి మాట్లాడలేకపోయింది. జయంతి ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా సునంద ఇంటికి వెళ్ళింది. సునందకి జయంతికి మధ్య వయసులో 10 సంవత్సరాలు తేడా ఉంది. ఒక్కొక్క పరిస్థితుల్లో స్నేహానికి వయసుకి సంబంధం అక్కర్లేదనిపిస్తోంది. సునంద వాళ్ళు కొద్ది రోజులు జయంతి ఇంటి పక్కనే ఉండి వెళ్లారు. ఇంటి ప్రక్కనున్నప్పుడు కొద్దిగా కలిగిన పరిచయం సునంద వాళ్ళు ఇల్లు మార్చేసి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత స్నేహంగా స్థిరపడిపోయింది. జయంతికి బామ్మ తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనిపిస్తే అది సునంద ఒక్కతే. సామాన్య కుటుంబంలో పుట్టిన సునంద అతి సామాన్యమైన చదువుతో ముగించేసుకొని సాధారణంగా పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చేసింది. భర్తకి వచ్చే జీతంలో ఇల్లు పొదుపుగా గడుపుతుంది. 2 పిల్లలున్న సునందకి ఈ బరువు చాలదన్నట్లు రాయిలా తిరుగుతున్న అత్తగారికి పక్షవాతం వచ్చి మంచం మీద పడింది. ఇన్ని చిరాకుల్లో బ్రతుకంటే ఎటువైపు నుంచి ఏ ఆకర్షణ లేకపోయినా ఇంట్లో అడుగడుక్కి సంసారంలో అన్ని విధాలా పరీక్షలు ఎదురవుతున్నా సునంద మొహం మీద చిరునవ్వు చెదరదు. మనం ఎంతవరకు అర్హులమో అంతవరకే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ పైన దొరకాలనుకోవటం దురాశ, కావాలని కోరుకోవటం, భగవంతుడిని ప్రార్థించడం మూర్ఖత్వం అంటుంది సునంద. జీవితాన్ని గురించి సునంద చెప్పే సత్యాలెందుకో జయంతికి చాలా బాగా నచ్చుతాయి. ఒక్కోసారి ఇన్ని తెలిసిన మనిషి ఇలా మామూలుగా ఉండిపోయిందే అనిపిస్తుంది. సునందకి కూడా అప్పుడప్పుడు జయంతితో మాట్లాడుతుంటే తన కష్టాలు తీర్చుకోగల శక్తి తనకు లభించినట్లు, కొంచెం మనశ్శాంతి దొరికినట్లు అనిపిస్తుంది. ఎడారిలో ఉన్న ఈ జీవితంలో నువ్వు నిజంగా నాకు ఓయాసిస్వి జయంతి అంటుంది సునంద. చాచా, నేను నీలాంటిదాన్నే, అలా అనకు, ఎర్రబడిన మొహంతో అనేసేది జయంతి. తనకి దొరికినంతలో, అవకాశం ఉన్నంతలో, తనకి లభించిన సంతోషంలో సాధ్యమైనంత వరకు సునందకి పంచడానికే ప్రయత్నం చేస్తుంది జయంతి. జయంతి అలా చేసే వాటిల్లో సునందని తన వెంట సినిమాలకి తీసుకువెళ్లటం ఒకటి. 4 రోజుల క్రిందే పుట్టినరోజున సాయంత్రం మీ ఇంటికి వస్తానని, నువ్వు రెడీగా ఉంటే ఇద్దరం కలిసి సినిమాకు వెళదామని జయంతి చెప్పి వచ్చింది. సునంద సరేనని 3 గంటలకల్లా పనంతా ముగించుకొని సాయంత్రం వంట కూడా అప్పుడే చేసేసి ఆ రోజు సాయంత్రానికి మటుకు కొంచెం పిల్లల్ని భర్తని చూసుకోమని చెబుతానని, తప్పకుండా రమ్మనమని వాగ్దానం చేసింది సునంద. అనుకున్న ప్రకారం సరిగ్గా 5 గంటలయ్యేసరికి కొత్త చీరతో, తలనిండా సన్నజాజి పూలతో, అదే విధమైన అపూర్వ కాంతితో వెలిగిపోతున్న మొహంతో చాలా రోజుల తర్వాత మళ్లీ మొట్టమొదటి జయంతిలా ఫీల్ అవుతూ సునంద ఇంటికి వెళ్ళింది జయంతి. జయంతి వెళ్లేసరికి సునంద వంట ఇంట్లో మొహం నిండా కారుతున్న చెమటలతో, చెరిగిపోయిన బొట్టుతో, జుట్టు రేగిపోయి క్షణం ఊపిరి సలపని దానిలా ఉంది. ఇంట్లో ఎవరో చాలామంది ఉన్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. ఇంటిని, ఇంట్లో గోలని చూస్తూనే నీరు కారిపోయిన జయంతిని చూస్తూ సునంద దగ్గరగా వచ్చి ఉసూరుమంటూ, ఏం చెయ్యను, మధ్యాహ్నం రైలుకి దిగబడ్డారు మా పిన్నత్తగారు, ఆవిడ కూతుళ్ళును, మా ఇంకో మరిది భార్య కూడా వచ్చారు అంది నీరసంగా. సునంద వంక జాలిగా బాధగా చూడటం తప్ప జయంతి ఇంకేం చేయగలదు? దాదాపు గంటన్నర అయిన తర్వాత సునంద ఇచ్చిన కాఫీ తాగి వాళ్ల పిన్నత్తగారు వగైరా వాళ్లంతా ఏకబిగిన వేసిన ప్రశ్నలకి బిక్కమొహంతో సమాధానం చెప్పి, ఈ చీర ఎంత? అంత తక్కువ ధరికి ఎక్కడ దొరికిందబ్బా? నువ్వు కొన్న ఆ షాపులోనే డబ్బిస్తాం, మాకు కూడా 2 చీరలు తెచ్చిపెట్టు అంటున్న వాళ్ల మాటలకి భయపడి జయంతి దాదాపు బయటకు పారిపోయి వచ్చింది. ఉత్సాహం సగం చచ్చిపోయింది. అయినా ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్లాలనిపించటం లేదు. ఈరోజు సునందతో కలిసి తనెంత సరదాగా గడపాలనుకుంది. హాయిగా ఏదైనా సినిమా చూసి అక్కడ్నుంచి ఏ హోటల్కైనా వెళ్ళి భోంచేసి ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు. బయటకొచ్చేసి ఒంటరిగా అటూ ఇటూ చూస్తున్న జయంతికి ఏం చేయటానికి తోచక చివరికి ఒక్కతే సినిమాకు బయలుదేరింది. ఇంటికెళ్లే తోవలోనే ఓ థియేటర్ ఉంది. అందులో ఏదో ఇంగ్లీష్ సినిమా ఆడుతోంది. ఆ సినిమా వచ్చి కూడా చాలా రోజులైంది. టైం అయిపోయినా పర్వాలేదు, టికెట్లు దొరుకుతాయి. జయంతి ఈ థియేటర్లోనే సగం రేట్లతో చూపించే మార్నింగ్ షోస్ బోలెడని చూసింది. జయంతికి మార్నింగ్ షోస్ అంటే చాలా ఇష్టం. సినిమా చూసినట్లు ఉంటుంది. తక్కువ ఖరీదు టికెట్లతో పెద్ద క్లాస్లో మళ్లీ కూర్చోవచ్చు. జయంతి వెళ్లేసరికి సినిమా మొదలు పెట్టేశారు. మార్నింగ్ షో కాదు కాబట్టి రోజూ తను మామూలుగా కూర్చునే చోటులో కూర్చోవాలంటే ఎక్కువ ఖరీదు పెట్టాలి. పుట్టినరోజు ఆ మాత్రం ప్రత్యేకత లేకపోతే ఎలా?
జయంతి తను మామూలుగా కూర్చునే క్లాస్ టికెట్టే ఎక్కువ ధర ఇచ్చేసి తీసుకుంది. లోపల పిక్చర్ మొదలైంది. బయట నుంచి థియేటర్ లోపలికి వస్తే అసలే కళ్ళు కనిపించవు. అలాగే చీకట్లో తడుముకుంటూ తన కుర్చీ వైపు వెళ్ళింది. పిక్చర్ వచ్చి చాలా రోజులైంది కాబట్టి జనం అక్కడక్కడ తప్ప ఎక్కువ లేరు. తడుముకుంటూ కుర్చీ దగ్గరగా వచ్చిన జయంతికి సరిగ్గా తను కూర్చునే కుర్చీలోనే ఎవరో కూర్చొని ఉండటం కోపం వచ్చింది. వెదవది, ఆ సీటు కోసమే కదా తను కావాలని 2:30 పెట్టి పైకి వచ్చింది. చీచీ, ఈరోజు అన్నీ నిరాశలే. ఆ కుర్చీకి ముందు వరుసలో ఉన్న కుర్చీలో వెళ్ళి కూలబడింది. పుట్టినరోజంటే తనకు సంవత్సరాదితో సమానం. ఈరోజు ఎలా గడిస్తే మొత్తం సంవత్సరం అంతా అలాగే గడుస్తుందని పెద్ద నమ్మకం. అంటే దాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా అడుగడుకి ఆశించినది అందకుండా నిరాశలతో గడుస్తుంది కాబోలు. జయంతి నిట్టూర్పు విడిచింది. చూస్తుండగానే ఇంటర్వెల్ అయిపోయింది. లైట్లు వెలిగాయి. తన సీటులో కూర్చొని అతనికి తెలియకుండానే నిరాశపరిచిన ఆ మహానుభావుడెవరు అనుకుంటూ జయంతి వెనక్కు తిరిగి చూసింది. అతను కూడా ఇటే చూస్తున్నాడు. మీరా? సంభ్రమాశ్చర్యాలతో అంది జయంతి. జయంతి, శేఖరం తెల్లబోయాడు. అయితే నా సీట్లో కూర్చున్నది మీరన్నమాట. అనుకోకుండా ఆశ్చర్యపోయిన జయంతి ఆ మాట పైకి అనేసింది. అంటే అర్థం కానట్లు అడిగాడు శేఖరం. జయంతి సంగతంతా చెప్పింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అంతా విన్న తర్వాత లేచి పక్క కుర్చీలో కూర్చుంటూ, పోన్లే, ఇంకా సినిమా పూర్తి కాలేదుగా అన్నాడు. థ్యాంక్స్. జయంతి లేచి వచ్చి శేఖరం ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. ఒక్కదానివే వచ్చావే? శేఖరం అడిగాడు. జయంతి సునంద సంగతి చెప్పడం మొదలుపెట్టింది. చెవులు జయంతి మాటలను ఆలకిస్తున్నా అతని కళ్ళు మటుకు కొత్త చీరలో బొమ్మలా ఉండి మెరిసిపోతున్న జయంతిని శ్రద్ధగా పరీక్షగా గమనిస్తున్నాయి. సునంద సంగతి చెబుతున్న జయంతి మధ్యలో ఎందుకో ఆగినప్పుడు శేఖరం తన మాట అంతగా వినటం లేదని, తను కట్టుకున్న చీరవైపు గమనిస్తున్నాడని గ్రహించి ఆ చీరె అతను పంపిందే అని గుర్తుకొచ్చేసరికి తల క్రిందకు వాలిపోయింది. భగవాన్, తనీ చీర కట్టుకునేటప్పుడు ఇలా అతని కంట పడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. జయంతి, ఈ చీరలో ఎంత బాగున్నావని! నిజంగా నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నావు. ఆ రోజు నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు ఈ చీర తీసి ముందు పడేయగానే నువ్వు గుర్తొచ్చావు అన్నాడు. ఇంతలో మళ్ళీ సినిమా మొదలు పెట్టడానికి సూచనగా లైట్లు ఆగాయి. బ్రతికాను అనుకుంది జయంతి. లేకపోతే తన మొహంలో కలిగే భావాల్ని అతను పుస్తకంలా చదివేసేవాడు. మీరు ఊరు నుండి ఎప్పుడొచ్చారు? ప్రసంగం మార్చేయటం కోసం అడిగింది జయంతి. ఇందాకే 3 గంటలకొచ్చాను. అప్పుడు ప్లేన్ ఎక్కడుంది? ప్లేన్లో కాదు, బొంబాయి నుంచి కారు వస్తుంటే అందులో వచ్చేశాను. వచ్చేసిన తర్వాత ఏమీ తోచలేదు. క్లబ్కి వెళ్ళబుద్ధి కాలేదు. మీ ఇంటికి వచ్చి నిన్ను చూసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాను. కానీ మధ్యలో విరమించుకొని వెనక్కి వచ్చేశాను. ఏం చేయాలో తోచక ఇంటికి వెళ్ళబుద్ధి కాక ఇక్కడికొచ్చాను. వచ్చి కూర్చున్నానన్న మాటే గాని నిన్ను గురించే ఆలోచనలు. ఏం చేస్తున్నావో, నేను పంపిన చీర కట్టుకున్నావో లేదో, అది నీకు నచ్చిందో లేదో. చాలా తగ్గు స్థాయిలో మాట్లాడుతున్న శేఖరం మాటలు, ఆ మాట్లాడే తీరు జయంతికి చాలా కొత్తగా అనిపించాయి. అతని కంఠం దేనికోసమో వెతికి వెతికి దొరకదని నిరాశపడి అలసిపోయినప్పుడు చివరకు హఠాత్తుగా దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది. జయంతి బొమ్మలా వింటూ కూర్చుండిపోయింది. పిక్చర్ అయిపోవటంతో ఇద్దరూ బయటకొచ్చేశారు. మెట్లు దిగి క్రిందకు వస్తుండగా ఎదురుగుండా గోడలకి బిగించి ఉన్న అద్దాల్లో ఒకరి పక్కగా ఒకరు నడుస్తున్న ప్రతిబింబాన్ని ఇద్దరూ గమనించుకొని అనుకోకుండా మొహాలు చూసుకున్నారు. క్రిందికి వచ్చేసిన తర్వాత శేఖరం జయంతి చేతిని అంటనట్టు తాకుతూ, ఒక్క క్షణం ఇక్కడే నిలబడు, నేను వెళ్ళి కారు తీసుకువస్తాను అని కారు కోసం వెళ్ళబోతున్న అతను ఇంతలో దూరం నుంచి హలో శేఖరం అని వినిపించటంతో వెనక్కి తిరిగాడు. శేఖరం, మై గాడ్, ఎప్పుడొచ్చావు? దగ్గరగా వచ్చిన మిసెస్ రేఖారాణి ఆత్రంగా అంది. తెల్లటి పల్చటి ఉల్లిపొర కంటే సన్నగా ఉన్న చీరలో, ట్యూబ్లైట్ కాంతిలో పోటీ పడుతున్నంతటి తెలుపులో, గుండెల్లోకి దిగిపోయిన కట్టుతో ఉన్న భుజాల్లేని జాకెట్టుతో, తలకి కుడివైపుగా మెడమీద నుండి ముందుకు పడుతున్న పెద్ద పెద్ద మల్లెపూల మాలతో శేఖరం కనిపించటంలో గల ఆనందమంతా మొహంలో కళ్లల్లో తెలియజేస్తూ నిలబడింది మిసెస్ రేఖారాణి. జయంతి ఊపిరి బిగబట్టింది. అతని కనుబొమ్మలు కొద్దిగా ముడుచుకున్నాయి. ఎప్పుడొచ్చావు ఊర్నించి? ఇంకోసారి అడిగింది మిసెస్ రేఖారాణి. ఈరోజే. పిక్చర్ మొదలవుతుందిలా ఉంది, వెళ్ళు. కారు కోసం వెళ్ళబోతూ అన్నాడు శేఖరం. ఓ, పిక్చర్ చూడటం అయిపోయిందా? అప్పుడు పడ్డాయి ఆవిడ కళ్ళు జయంతి మీద. జయంతి చేతుల్లోకి చెమట పట్టింది. ఇద్దరూ కలిసి వచ్చారా? ఆవిడ డైరెక్ట్గా జయంతినే అడిగింది. ఏమని చెప్పను అన్నట్టు జయంతి శేఖరం వైపు చూసింది.
కాదు. పొద్దుపోయిందిరా జయంతి. శేఖరం తనే సమాధానం చెప్పి జయంతిని పిలిచి వెళ్ళబోయాడు. ముందుకు వచ్చేస్తున్న జయంతి ఒకసారి వెనక్కు తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. మిసెస్ రేఖారాణి కళ్ళు పెద్దవి చేసుకొని, కనుబొమ్మలు ముడుచుకొని, స్థాణువులా ఇంకా అక్కడే నిలబడి ఇటువైపే చూస్తోంది. కారులో కూర్చుని బయటకొచ్చేస్తుండగా జయంతి, ఇద్దరం కలిసి వచ్చాం అనుకున్నదిలా ఉంది అంది. అనుకోని విసుగ్గా అన్నాడతను. జయంతి ఊరుకుంది. కొద్దిసేపైన తర్వాత అతను, ఈరోజు నీ పుట్టినరోజు, నీకు పార్టీ ఇవ్వాలి. నీకు అభ్యంతరం లేకపోతే ఏదైనా హోటల్కు వెళదాం అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. ఇబ్బందిగా పెట్టిన మొహం అతను గమనించలేదు. చాలా ఆలస్యమవుతుందేమో అంది జయంతి. కాదు. శేఖరం కార్ని హోటల్ వైపు తిప్పాడు. అది హైదరాబాద్లో ఉన్న మంచి హోటల్స్లో ఒకటి. దూరం నుంచి చూస్తే ఆకర్షణీయంగా ఉన్న డిజైన్తో, ముందు విశాలంగా ఉన్న ఆవరణలో పెద్ద గార్డెన్, మధ్యగా ఉన్న అందమైన ఫౌంటైన్తో, రంగురంగుల లైట్లతో, ఎత్తుగా 4 స్తంభాలతో, కిటకిటలాడుతున్న జనంతో, హోటల్కి కుడివైపునున్న ఆవరణ నిండా నిగనిగలాడుతూ ఖరీదైన కార్లతో, డబ్బుంటే జీవితం ఎలా ఉంటుందో కంటికి చూపించే నిర్వచనంలా ఉంటుంది. జయంతి దూరం నుంచి ఈ హోటల్ని చూడటం, వాళ్ళు వీళ్ళు చెబితే వినటం తప్ప ఎప్పుడూ లోపలికి రాలేదు. శేఖరం కారు హారన్ వింటూనే 3-4 పనివాళ్లు పరిగెత్తుకొచ్చారు. ఏదో పనిమీద బయటకొస్తున్న హెడ్ వెయిటర్ శేఖరం కారు చూస్తూనే గబగబా వచ్చి సెల్యూట్ చేసి వినయంగా వంగి కారు డోర్ తెరిచాడు. ఈ లోపలే మేనేజర్ కూడా గబగబా వచ్చాడు. రూఫ్ గార్డెన్ ఖాళీగా ఉందా? ఎవరైనా ఉన్నారా? అడిగాడు శేఖరం. ఖాళీగానే ఉంది సార్, మేనేజర్ జవాబు చెప్పాడు. అతను వాళ్ళకేం సమాధానం చెప్పకుండా జయంతిని రమ్మనమని పైకి వచ్చేశాడు. వాళ్ళంతా వెనకే నిశ్శబ్దంగా వస్తున్నారు. ఏం కావాలి తినటానికి? నీకేదిష్టం? పైకి వచ్చేసిన తర్వాత అడిగాడతను. నాకు తెలీదు, అస్పష్టంగా అంది జయంతి. ఇంతలో హెడ్ వెయిటర్ కుర్చీలు తెచ్చి అక్కడ వేశాడు. శేఖరం అతనికి తీసుకురావాల్సినవి చెప్పి ఇంకా అక్కడే అరచేతులు రాచుకుంటూ నిలబడిన మేనేజర్ని, మీరు వెళ్ళండి, నేను ఓ అరగంట ఉండి వెళ్ళిపోతాను అన్నాడు. చిత్తం. అతను మరోసారి శేఖరానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. రూఫ్ గార్డెన్ విశాలంగా, తీగలతో, పువ్వులతో, మధ్య మధ్య వెన్నెలలో వెలుగునిస్తున్న లైట్లతో ఆహ్లాదకరంగా ఉంది. పిట్టగోడ వారకి వచ్చి నిలబడింది జయంతి. అక్కడ నుంచి చూస్తే క్రింద చిన్న చిన్నగా కనిపించే మనుషులతో, బొమ్మలా ఉన్న కారులతో, మిలమిలా మెరుస్తున్న రంగురంగుల లైట్లతో విరగబడి మెరుస్తోంది నగరం. జయంతికి క్షణంసేపు తానున్నది ఈ లోకం కాదనిపించింది. 2-3 గంటల క్రితం విసుగ్గా, నిరాశగా అనిపించిన ప్రపంచం ఇప్పుడింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుందెందుకు? శేఖరం చేతిలో ఏమైనా మంత్రదండముందా? జయంతికి నవ్వు వచ్చింది. ఏమిటి నవ్వుతున్నావు? ఈ లోకమే మర్చిపోయినట్టు నిలబడిన జయంతి ఉలికిపడి వెనక్కు తిరిగింది. వెనకగా దగ్గరగా అతను కళ్ళు దించి జయంతి వైపే చూస్తున్నాడు. అతని కళ్ళల్లోకి కొత్త కాంతి వచ్చింది. ఆ కొత్త కాంతిలో మెరుస్తున్న కళ్ళు జయంతి విగ్రహంలోని ప్రతి వంపుని నిస్సంకోచంగా, స్పష్టంగా పరిశీలిస్తున్నాయి. అతని చూపులలో చూపులు కలవగానే కంగారుపడిన జయంతి కళ్ళు దించేసుకొని, ఏమీ లేదు అంటూ వెనక్కు తిరిగి వచ్చి కుర్చీలో పొందిగ్గా కూర్చుంది. జయంతి వెంటే అతను వెనక్కు తిరిగి రాలేదు. చాలాసేపు అలాగే అక్కడే నిలబడిపోయి జయంతి వైపు వీపు పెట్టి ఫ్యాంటు జోబుల్లో చేతులు పెట్టుకొని క్రిందికి చూస్తూ నిలబడిపోయాడు. ఆ తర్వాత కూడా అతను ఎక్కువగా మాట్లాడలేదు. హఠాత్తుగా అతనెందుకు మౌనంగా, గంభీరంగా మారిపోయాడో జయంతికి అర్థం కాలేదు. కంటికి ఆహ్లాదంగా, మనసుకి అద్భుతంగా ఉన్న ఆ వాతావరణంలో ఇంటికి వెళ్ళటం ఆలస్యమైనా సరే ఇంకొంచెం సేపు కూర్చోవాలనిపించింది. కానీ పొద్దుపోతోంది. త్వరగా రమ్మనమని శేఖరం తొందర చేశాడు. పైకి వెళ్ళేటప్పుడు కావాలని మెట్ల మీద నుంచి తీసుకెళ్లిన శేఖరం క్రిందికు దిగి వచ్చేటప్పుడు ఆలస్యం భరించలేనట్టు లిఫ్టులో వెళ్ళిపోదామన్నాడు. జయంతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కారులో నుంచి దిగుతూ థ్యాంక్స్ అంది జయంతి. ఎందుకు అన్నాడు శేఖరం సమాధానంగా. జయంతికేం చెప్పాలో తోచలేదు. బొమ్మలా అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. కారు స్టార్ట్ చేయబోతున్న అతను హఠాత్తుగా ఆగి, ఒక మాట చెప్పడం మర్చిపోయాను. నువ్వు నాకంటే చాలా చిన్నదానివి. నిన్ను కావాలని మర్యాద కోసం మీరు అనాలని అనిపించినా మధ్య మధ్యలో మర్చిపోతున్నాను. దానికేం అనుకోవు కదా అన్నాడు. నేనేం అనుకోను, థ్యాంక్స్ అంది. వస్తా, గుడ్ నైట్. జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. జయంతికి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా మళ్ళీ ఎక్కడో అసంతృప్తిగా అనిపించసాగింది. సినిమాలో అంత ఆప్యాయంగా, సునందంత దగ్గరగా మాట్లాడిన శేఖరం హఠాత్తుగా అలా ఎందుకయ్యాడు?
ముఖ్యంగా హోటల్ రూఫ్ గార్డెన్ మీద తన వైపు వీపు పెట్టి అసలు జయంతి అనే ఉనికిని కూడా మర్చిపోయి అంత నిశ్శబ్దంగా నిలబడిపోయాడెందుకు? జయంతికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. రేఖారాణి కనిపించిన తర్వాతనే అతనిలో ఆ మార్పు వచ్చిందని. ఆ రోజు జయంతి వెళ్లేసరికి రోజు కంటే ఆలస్యమైంది. రాయవలసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. నిన్న టపా అసలు విప్పనే లేదు. శేఖర్ టైపు చేయమని ఇచ్చిన కాగితాలు కూడా అలాగే ఉండిపోయాయి. గబగబా వచ్చిన జయంతి కర్టన్ తొలగించుకొని గదిలోకి రాబోతూనే నిర్ఘాంతపోయి ఆగిపోయింది. జయంతి చేతివేళ్లు కర్టన్ని గట్టిగా పట్టుకున్నాయి. గదిలో మామూలుగా తను కూర్చునే కుర్చీలో ఎర్రగా సన్నగా ఉన్న ఒకతను కూర్చొని కాగితాలు చూస్తున్నాడు. జయంతికేం చెప్పాలో తోచలేదు. అతనెవరో తెలీదు. ఇంతకుముందు చూడలేదు. ఇంతలో అతనే తలెత్తి హలో అని క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసి లోపలికి రండి అన్నాడు. జయంతి ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగింది. ఇప్పుడు గుర్తొచ్చింది. మీరు వనితా విహార్ సెక్రటరీ కదూ, లోపలికి రండి చనువుగా పిలిచాడతను. జయంతి మెల్లిగా లోపలికి వచ్చింది. ఏం పని మీద వచ్చారు? ఇన్విటేషన్ ఇవ్వటానికా? చందాలు వసూలు చేయటానికా? జయంతి వైపు చూస్తూ హేళనగా అడిగాడతను. జయంతి రెప్పవాల్చకుండా చూడటం తప్ప మరేం మాట్లాడలేదు. ఆ చూపులకు అతను కొంచెం ఇబ్బందిగా కుర్చీలో కదిలి, ఇలా అడుగుతున్నారే అని కోపం తెచ్చుకుంటున్నారా? తెచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే మీరు వచ్చిన వేళ మంచిది కాదు. అతని సెక్రటరీ శివరాం ఈ గదిలో ఉండగా మీరు రాజశేఖరం దగ్గర నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకెళ్లలేరు అన్నాడు. నేను జయంతి మాట కోసం తడుముకోసాగింది. సారీ, ఇందులో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ అనటం లేదని మీరు గ్రహించాలి. మీరు కావాలంటే వెళ్ళి డైరెక్ట్గా మీ సుమిత్రాదేవితో శివరాం నన్ను ఇన్సల్ట్ చేశాడని చెప్పండి. చెప్పినా నేను భయపడను. చెప్పేటప్పుడు వనితా విహార్ అంటేనో అందులో చందాల రూపంలో పోగు చేసి డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనూ మాకెవ్వరికీ సదభిప్రాయం లేదని కూడా చెప్పండి అన్నాడు. నేనిప్పుడు వాళ్ళకి సెక్రటరీగా లేను. మధ్యలో అతన్ని ఆపి కొంచెం బిగ్గరగా అంది జయంతి. నిజంగా? అయితే వెరీ సారీ. అట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్స్ కూడా. ఎందుకు మానేశారు? మీరు మానేశారా లేక వాళ్ళు తీసేశారా? కొంచెం ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు. నేనే మానేశాను. జయంతికి కొంచెం ధైర్యం వచ్చింది. అయితే ఇతనేనన్నమాట సెలవుల్లో వెళ్ళిన శేఖరం సెక్రటరీ. గుడ్. అయితే మీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. బై మరి అయితే వనితా విహార్ సెక్రటరీగా కాకపోతే మీరిక్కడికెందుకు వచ్చినట్లు? కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా పెట్టిన అతను వెంటనే మళ్లీ అర్థమైపోయినట్లు భావం మార్చేస్తూ, ఓ అర్థమైందిలేండి, ఏదైనా మరో ఉద్యోగం చూపించమని, అంతేనా అన్నాడు. తన మాటలు వినిపించుకోకుండా, తన మొహంలో భావాలు గమనించకుండా సూటిగా మాట్లాడేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి కోపం, నవ్వు రెండూ వచ్చాయి. ప్రశ్న వేసిన అతను జవాబు కోసం ఆగితేనా? అరసెకను సేపు చూసి జయంతి మాట్లాడడానికి నోరు తెరిచే లోపల మళ్ళీ అతనే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏ జాబ్ కోసం ట్రై చేయాలని? ఏదో ఒకట్లేండి, ఆయన తప్పకుండా చేస్తారు. అలాగని ముందు మీకు వాగ్దానం చెయ్యరు. అసలు ఏ పనైనా అంతే. ఆయన చేస్తానంటారు. చేస్తాననటమే గట్టిగా చేస్తాననటం. అయినా నాకు తెలియక అడుగుతాను, వనితా విహార్ సెక్రటరీగా ఓసారి మీరు కొన్నాళ్లు చేసిన తర్వాత మీకు మరో ఉద్యోగం దొరకాలంటే సామాన్యం కాదనుకుంటాను. ఒకవేళ ఎక్కడన్నా దొరికినా వాళ్ళు మిమ్మల్ని బ్రతకనివ్వరు. జయంతి ఇక ఆగలేకపోయింది. మీరు సెలవుల్లో వెళ్లారని ప్రస్తుతం మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అంది. వాట్? మీరు? అర నిమిషం పాటు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది. అతని వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట తగిలినట్టయింది. అవును, ప్రస్తుతం టెంపరరీగా, అంటే మీరు వచ్చే వరకు ఆయన సెక్రటరీగా చేస్తున్నాను. చెప్పిన సంగతే ఇంకోసారి దృఢంగా చెప్పింది జయంతి. వాట్? గుడ్ గాడ్, జన్మలో ఎప్పుడూ ఆడపొరుగైనా ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకొని రాజశేఖరం గారు? ఆశ్చర్యపోయి పైకి అనేస్తున్న అతను అంతలోనే సర్దుకుంటూ, ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ. రండి, మీ సీట్లో వచ్చి కూర్చోండి అన్నాడు కుర్చీలో నుంచి లేస్తూ. అతని మొహంలో ఆశ్చర్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ అలాగే ఉంది. అది గమనించిన జయంతి వద్దని వారిస్తూ, లేదు, మీరు వచ్చేంతవరకే నేనుంటాను. మీరెలాగా వచ్చేశారు కాబట్టి ఆ స్థానం మీదే అంది. మరి అంతే కదా, శివరాం తిరిగి వచ్చే వరకు తనని ఉద్యోగంలో ఉండమన్నాడు. ఈ లోపల తను ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు అనుకుంది. తనకి ఉద్యోగం దొరకనే లేదు. శివరాం వచ్చేశాడు. శివరాం వచ్చే రోజు దగ్గరకొస్తోందని శేఖరం తనకెందుకో ఒక్కసారి కూడా గుర్తు చేయలేదు. ఇప్పుడేం చేయాలి తను అసలు ఇక్కడికి అతని సెక్రటరీగా వచ్చిన తర్వాత సీరియస్గా ఉద్యోగం కోసం చూసిందెక్కడా? జయంతి గుండెల్ని ఎవరో బలంగా నొక్కినట్టయింది. నేను తిరిగి వచ్చిన మాట వాస్తవమే,
కానీ ఆయన సెక్రటరీగా ఉండబోవటం లేదు. ఒక విధంగా నేనిది రిజైన్ చేయటానికే వచ్చాను అన్నాడు శివరాం. అంటే అర్థం కానట్లు అడిగింది జయంతి. నేను 3 నెలలుగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం ఒకటి ఇప్పుడు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్ట్ ఒకటి. దానికి రాజశేఖరం గారి నా చేత అప్లై చేయించారు. ప్రయత్నం చేశారు కూడా. డైరెక్ట్ రిక్రూట్మెంట్. ముందు ముందు మంచి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అది నాకు రావటం కేవలం వారి దయే. ప్రపంచంలో నాలా ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళెంతమంది లేరు? జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. అయితే శివరాం మళ్ళీ మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోతున్నాడన్నమాట. చెబితే ఆయన్ని స్తుతించినట్టుంటుంది. అసలు నన్ను అడిగితే మనకి మంచి చేసిన వాళ్ళని గురించి మాట్లాడకపోతే చెడు చేసిన వాళ్ళని గురించి మాట్లాడతామా? శివరాం వాగ్ధోరణి మళ్లీ వేగం పుంజుకుంది. చాలా ఉదారబుద్ధి గల మనిషిలేండి. నా జీవితంలో నేను చూసినంతవరకు అంత పరోపకారిని ఎక్కడా చూడలేదు. నాకసలు సెక్రటరీగా ఈ ఉద్యోగంలో వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది. ఆ వచ్చే ఉద్యోగంలో నాకు గౌరవం ఉండవచ్చు, హోదా లభించవచ్చు. కానీ ఆయన సెక్రటరీగా చూడగలిగినంత ప్రపంచం చూడలేం. ఆ పరిధి కంటే ఈ పరిధి చాలా విశాలం. కొంచెం ఆగి అన్నాడు. ఒకే ఒక విధంగా మటుకు నాకిక్కడ నుంచి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు. ఏమిటి? జయంతి తలెత్తి అడగకుండా ఉండలేకపోయింది. మా అమ్మతో పేచి. బెజవాడ దగ్గర ఓ పల్లెటూళ్ళలో, అక్కడ మాకో చిన్న పూరిపాక, కృష్ణ ఒడ్డున ఓ ఎకరం పొలం ఉందిలేండి. అదో వెదవ పల్లెటూరు. అక్కడ బ్రతకాలంటే గంట యుగంలా అనిపిస్తుంది. ఎలాగో కష్టపడి చదివి గాలివాటుగా రాజశేఖరం గారి దగ్గరికి కొట్టుకొచ్చాననుకోండి. మా బామ్మ ఊరికే ఏదో పండగని, తద్దినమని, పుట్టినరోజని వంకలు పెట్టుకుంటూ రమ్మనమని ఉత్తరాలు రాస్తుంది. ఉత్తరాలు నాకు అందితే చించి పక్కన పారేసి నాకిష్టం వచ్చినప్పుడు వెళ్ళి అసలు ఉత్తరాలు అందలేదు పొమ్మనేవాణ్ణి. 1-2 సార్లు చూసి ఆవిడ కనిపెట్టిందిలా ఉంది. ఇది కాదు పని అని, ఒంట్లో బాగాలేదని, లేవటం లేదని ఓ 4 రోజుల పాటు పంపించమని సరాసరి ఆయనకే ఓ కార్డు ముక్క రాసి పడేస్తుంది. ఆయనేమో ఆ ఉత్తరం రావటం ఆలస్యం, బట్టలు సర్దుకో అని ఊపిరాడనివ్వరు. రాను పోను రైలు ఛార్జీలిచ్చి సెలవిచ్చి తీసుకెళ్లి రైల్లో కూలేస్తారు. మరి మీ బామ్మగారి ఆరోగ్యం? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంది జయంతి. భలేవారే, మీరు ఆవిడ్ని చూశారంటే ఈ జన్మలో కాదు కదా, మరో 10 జన్మలెత్తినా ఆవిడకు సుస్థి రాదు. కనీసం తలనొప్పి కూడా రాదని గ్రహిస్తారు. అంత మంచి ఆరోగ్యం ఆవిడది అన్నాడు. మరి అప్పుడేం చేసేవారు? అడిగింది జయంతి. ఏం చేసేవాడిని? ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి ఓ డాక్టర్ని వెతికి పట్టుకొని బామ్మకి ఆయన డాక్టర్ అని తెలియకుండా ఆయనకు ఈవిడని చూపించి ఈవిడికేం జబ్బు లేదని, కులాసాగా తిరుగుతోందని డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి రాజశేఖరం గారికి సమర్పించుకునేవాణ్ణి. ఈసారి కొంచెం డాక్టర్ దొరకటం ఆలస్యమైంది. ప్రతిసారి సర్టిఫికెట్ ఇమ్మంటే వాళ్ళు నన్ను పిచ్చాళ్లా చూస్తున్నారు. అసలు ఈ లోపలే రాజశేఖరం గారు వెంటనే బయలుదేరి రమ్మని రాశారులేండి అన్నాడు. చివరి మాటలతో జయంతి ఆలోచనలు శివరాం మాటలు వదిలేసి మరోవైపుకు తిరిగాయి. అయితే రాజశేఖరానికి విషయం తెలుసునన్నమాట. తెలిసి కూడా శివరాంకి పెద్ద ఉద్యోగం వస్తోందని ఎందుకు చెప్పలేదు? అలా చెబితే తనెప్పటికీ ఇక్కడే ఉండిపోతుందని భయమా? పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి మళ్లీ శివరాం మాటల వైపు తిరిగింది. అతనంటున్నాడు, మీరు అదృష్టవంతులు. ఎలాగంటారా? కానీ ఖర్చు లేకుండా ఊళ్ళో జరిగే ప్రతి ప్రోగ్రాం ముందు వరసల్లో కాలు మీద కాలు వేసుకుని హాయిగా చూడవచ్చు. ఒకటేమిటి, అన్నీ. క్రికెట్ మ్యాచ్లు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పార్టీలు అన్నీ. ఆయన హైదరాబాద్లో పేరు పొందిన పెద్ద పెద్ద క్లబ్బులన్నిటిలోనూ మెంబరే. నిజంగా నన్ను అడిగితే ప్రపంచంలో ఆయన సెక్రటరీగా ఉన్నంత అదృష్టం ఎవరికీ లేదంటాను. అందులో మీరు ఆడవాళ్లు నిజంగా అదృష్టవంతులే మీరు అన్నాడు. ఏకబిగిన చెప్పుకుపోతున్న శివరాం ఇంతలో బయట నుంచి, శివరాం, ఎవరితో నువ్వు మాట్లాడేది అన్న పిలుపు వినిపించటంతో మేట నొక్కినట్లు ఆగిపోయాడు. జయంతి ఉలిక్కిపడి కర్టన్ వైపు చూసింది. బయట నాయర్కేదో పని పురమాయించిన శేఖరం లోపలికి వస్తూ, ఎవరిని అదృష్టవంతుల్ని చేస్తున్నావు అంటూ జయంతిని చూసి, అరే మీరొచ్చేశారా అన్నాడు. శివరాం ఏం జవాబు చెప్పలేదు. నిటారుగా నిలబడి శేఖరం మాట కోసం చూస్తున్నాడు. మంత్రిగారికి ఇస్తానని చెప్పిన ద్రాక్ష తోట తాలూకు స్కీము ఉన్న పేపర్స్ ఎక్కడున్నాయి? ఇందులో లేవా? శేఖరం వెళ్ళి ర్యాక్లో ఉన్న పేపర్లని చూస్తూ అడిగాడు. నేనిస్తాను. శివరాం వెళ్ళి 2 నిమిషాల్లో పేపర్లు తీసిచ్చాడు. శేఖరం వాటిని తిరగేస్తూ కిటికీ దగ్గర నిలబడిపోయాడు. అంతసేపు కామాలు ఫుల్ స్టాఫ్లు లేకుండా గలగలా మాట్లాడేస్తున్న శివరాం అసలు మాటనేది లేకుండా అంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలిగాడో ఆశ్చర్యమనిపించింది. ఒంటరిగా తనతో ఉండే శేఖరానికి ఇంకెవరైనా ఉంటే వాళ్ళెదుట ఉండే శేఖరానికి ఎంత తేడా?
కాగితాలు చూడటం పూర్తయిన శేఖరం వాటిని మడతపెట్టి తీసుకుంటూ శివరాం వైపు తిరిగి, నేను చెప్పానే అనంతాచారి గారని, ఆయన్ను నువ్వెళ్ళి కలుసుకో. ఎంత త్వరగా కలుసుకుంటే అంత మంచిది. కావాలంటే కారు తీసుకెళ్ళు. చాలా అవసరం. అతనింటి దగ్గర లేడన్నా 1 గంట అటూ ఇటూ అయినా అతని కోసం ఆగి చూసి మరీరా అన్నాడు. ఎస్ సార్, పిల్లిలా ముడుచుకుపోయి అన్నాడు శివరాం. వెళ్లబోతున్న శేఖరం ఆపై జయంతి వైపు చూస్తూ, మీరు ఆ కాగితాలు టైప్ చేశారా? చేయకపోతే చేసి ఉంచండి. ఈ సాయంత్రంలోగా నాకు అవి కావాలి అని వెళ్ళిపోయాడు. అతని వెనకే శివరాం కూడా వెళ్ళిపోయాడు. జయంతికి నిన్న సినిమాలో కనిపించిన శేఖరం ఇతను ఒకడేనా అనే అనుమానం వచ్చింది. టైప్ చేయటం పూర్తి చేసిన తర్వాత టపా తీసి చూస్తుండగా గదిలోకి శేఖరం వస్తూ, మీరు కొంచెం త్వరగా తయారైతే నేను క్లబ్కి వెడుతూ మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వెళ్తాను. కార్ లేదు, శివరాం తీసుకెళ్లాడు అన్నాడు. అతను ఆదేశించిన ప్రకారం జయంతి అతను లోపలికి వెళ్లి బట్టలు వేసుకునే లోపల అన్నీ సరిదేసి రెడీగా ఉంది. ఇంటికొస్తుండగా శేఖరం తనే, శివరాం ఏమన్నాడు అని అడిగాడు. మీ సెక్రటరీగా చేసినంత అదృష్టం, అందులో సుఖం ఇంకెందులోనూ లేదట అంది జయంతి బయటకు చూస్తూ. శేఖరం నవ్వి ఊరుకున్నాడు. నవ్వినప్పుడు అతనెంత బాగుంటాడు, ఎంత దగ్గరగా అనిపిస్తాడు అనుకుంది జయంతి. కానీ ఒకటి మటుకు తమాషా, ఇదివరకు మీకు ఉద్యోగం దొరికే వరకు అతన్ని తిరిగి రానివ్వకూడదని అనిపించేది. ఇప్పుడు నాకు మళ్ళీ శివరాం అంతటి మంచి సెక్రటరీ దొరికే వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదు అనిపిస్తోంది. వెళ్ళనివ్వను కూడా అన్నాడు స్థిరంగా. జయంతి తల తిప్పి చూడాలనుకొని బలవంతాన ఆ కోరికను ఆపుకుంది. కొద్దిసేపటి క్రిందే శివరాం వచ్చేశాడు. తనింక ఏం చేయాలి అని భయపడిన మనసే ఇప్పుడు శేఖరం ఇంకో సెక్రటరీ దొరికిందాకా వెళ్ళనివ్వను అంటే మళ్లీ కంగారు పడుతోంది. నా సెక్రటరీగా ఉండటంలో అతను ఏం లాభాలు చూశాడట? శేఖరం తనే అడిగాడు. మొట్టమొదటిది, ఊళ్ళో జరిగే మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కానీ ఖర్చు లేకుండా ముందు వరుసలో వెళ్ళి కూర్చొని చూడవచ్చట అంది. ఈసారి కూడా శేఖరం నవ్వాడు. నవ్వుతూ, అవును నిజమే, ఆ పని నువ్వు కూడా ఎందుకు చేయకూడదు అన్నాడు. నేను చేస్తున్నాను. మీ ఇన్విటేషన్ మీద నేను, సునంద మంచి మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నాం అని జయంతికి చెప్పాలనిపించింది, కానీ పైకి చెప్పలేకపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? శేఖరం అడిగాడు. నేనా? పరధ్యానంగా పలుకుతూ ఇంటికెళ్ళగానే స్నానం చేసి బట్టలు మార్చుకొని బామ్మ ఇచ్చిన కాఫీ తాగి మంచం మీద పడుకొని ఏదైనా ఆలోచిస్తాను అంది. ఏం ఆలోచిస్తావు అడిగాడు. ఏదైనా సరే, మనసు కేరి తోస్తే అది అంది. జయంతికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది అతను మళ్ళీ నిన్నటిలా మాట్లాడుతున్నాడని, నువ్వు అని అంటున్నాడని. కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది. దిగబోయే ముందు జయంతి హఠాత్తుగా, క్లబ్కెళ్ళి మరి మీరేం చేస్తారు అంది. అడిగిన వెంటనే తనే అదంత అర్థంలేని ప్రశ్న తెలుసుకుంది. కళ్ళు క్రిందికి వాలిపోయినాయి. వెళ్ళగానే ఓ మూల వెతుక్కొని కూర్చొని పేపరో పుస్తకమో చదువుతున్నట్లు నటిస్తూ నిన్ను గురించి ఆలోచిస్తాను. జయంతి చురుగ్గా కళ్ళెత్తి చూసింది. ఈసారి శేఖరం పెదవుల మీదనే కాదు, కళ్ళల్లో కూడా చిరునవ్వు కదులుతోంది. జయంతి చప్పున డోరు తెరుచుకొని దిగేసింది. ఎందుకో తెలీదు కానీ అతని నవ్వు జయంతిని గిలిగింతలు పెట్టి ముఖం ఎర్రబడేలా చేసింది. ఆమెకి చూడాలనిపించినా వెనక్కు తిరిగి చూడలేదు. బాగా ముందుకు వచ్చేసిన తర్వాత అతను కారు స్టార్ట్ చేసిన చప్పుడైంది. మెల్లగా వెనక్కు తిరిగి చూసే లోపలే కారు వెళ్ళిపోయింది. రవీంద్ర భారతిలో అఖిల భారత నాట్య ప్రదర్శన వారం జరుగుతోంది. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి పేరు ప్రఖ్యాతులున్న నాట్యకారులు వస్తున్నారు. ఇలా ఒకేసారి అనేక రకాల నాట్యాలు చూడటం ఎప్పుడో కానీ పడదు. శేఖరం చూసి పక్కన పాడేసిన ఇన్విటేషన్ని భద్రంగా తీసి దాచుకున్న జయంతి సునందని తీసుకొని ప్రోగ్రాంకి బయలుదేరింది. మొదట 2 రోజులు సునంద జయంతి చూసేటట్టు, ఆ పైన 2 రోజులు సునంద భర్త అతని స్నేహితులు చూసేటట్టు, ఆ పైన మళ్ళా సునంద జయంతి ఇలా ప్రోగ్రామ్స్ పంచుకున్నారు. మొదటి రోజు కమలా లక్ష్మణ్ డ్యాన్స్. ఆలస్యం అయిపోతుందేమో, ఆఖరి వరుస కూర్చోవలసి వస్తుందేమోనని భయపడ్డ జయంతి సునంద ఎంతో ముందుగా బయలుదేరి క్యూలో నిలబడి బస్సులు మారి రవీంద్ర భారతి చేరుకునేసరికి సరిగ్గా ప్రోగ్రాం ప్రారంభమయ్యేందుకు పట్టుమని 10 నిమిషాలు కూడా లేదు. అబ్బా, కళ్ళు చెదురుతున్నాయి, ఎన్ని కార్లో అంది సునంద. కార్లనేం చూస్తావు, మనుషుల్ని చూడు, ఎన్ని రకాలో అంది జయంతి. ఏమో బాబు, ఇలాంటి చోట్లకు వస్తే సముద్రంలో నీటి బొట్టులా అనిపిస్తుంది. మనకు మనం చాలా అల్పులమనే భావం వస్తుందందుకే అంది సునంద. నిజం, సరిగ్గా నాకు కూడా అలాగే అనిపిస్తుంది.
ఇలాంటి చోట్ల తిరగాలంటే ఏదైనా నలుగురిలో గుర్తింపబడే ప్రత్యేకత ఉంటే బాగుంటుంది అంది. హలో జయంతి గారు, వెనక నుంచి ఎవరో పేరు పెట్టి పిలవటంతో జయంతి చివ్వున వెనక్కు తిరిగింది. సునంద కూడా తల తిప్పి చూసింది. ఎదురుగుండా నీట్గా ఉన్న బట్టలతో కొత్తగా దొరికిన ఉద్యోగం తాలూకు హోదాలో హూందాగా నిలబడిన శివరాం నమస్తే అంటూ చేతులు జోడించాడు.